హలో బెస్టీస్, వెల్కమ్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు. నేను ఈరోజు అయితే చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, నా ప్యాషన్ని నా ప్రొఫెషన్ని మిక్స్ చేస్తూ నేను మీతో ఈరోజు ఒక టాపిక్ షేర్ అనుకుంటున్నాను. ఏంటంటే చెక్ బౌన్స్ కేస్ అయినప్పుడు ఏం చెయ్యాలి, ఎలా అంటే అడ్వకేట్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి, అంటే కన్సల్ట్ అయ్యే ముందు మనం ఏం చేయాలి. ఫస్ట్ ఇప్పుడు అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఒక టైం పీరియడ్ ఉంటుందన్నమాట. ఆ టైం పీరియడ్ లోపే కన్సల్ట్ అవుతే మనం చెక్ బౌన్స్ అయినా కూడా కేసు ఫైల్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మన చెక్ బౌన్స్ అయినాక టైం ల్యాప్స్ అయిపోయినాక మనం కేసు ఫైల్ చేయాలంటే దానికి మళ్ళీ లిమిటేషన్ అదంతా ఒక పెద్ద స్టోరీ ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరికైనా చెక్ బౌన్స్ అయిందనుకోండి, ఇప్పుడు మీరు ఎవరికైనా అమౌంట్ ఇస్తారు, హ్యాండ్లోని ప్రామిసరీ నోటు బ్లాంక్ చెక్ తీసుకుంటారు కదా, అలా తీసుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వనప్పుడు మనం బ్యాంక్లో చెక్ వేసినప్పుడు అది బౌన్స్ అయితే ఎలా ఫైల్ చేయాలి కేసు ఏందనేసి నేను ఫుల్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెక్ బౌన్స్ గురించి. చెక్ బౌన్స్ అయితే ఎంత టైం పీరియడ్లోనైతే మనం కేసు ఫైల్ చేయాలి, ఎలా నోటీస్ పంపించాలి, అడ్వకేట్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఇదంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.